హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 4వ భాగాన్ని వినేద్దాం. అప్పుడు అరుణ్ని సరే నేను ఒకటి చెప్తాను, మీరు ఓకే అనాలి అంటాడు. ఏంటి అని అమృత అడుగుతుంది. ఇద్దరం బెడ్ పైన పడుకుందాం. బెడ్ పెద్దదిగానే ఉంది కదా, మీరు ఇటు తిరిగి పడుకోండి, నేను అటువైపుకు తిరిగి పడుకుంటాను అని అరుణ్ చెప్పాక అమృత కాస్త నిర్మోహమాటంగానే సరే అరుణ్ గారు అని ఇద్దరు కూడా బెడ్ పైన పడుకుంటారు. అలా పడుకున్న ఇద్దరు చెరువు వైపుకే తిరిగి పడుకుంటారు. కాసేపటికి అమృతకి మెలకువ వస్తుంది. లేచి బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంటుంది. అక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒకరోజు సాగర్ ఆమెతో ఈ ఆకాశం అంటే నాకు చాలా ఇష్టం అమ్ము అని ఆమెకి అతను చెప్తాడు. ఆకాశం వైపుకి చూస్తున్న అమృతకి అలా సాగర్ గుర్తుకు రావడంతో ఆమె కంటి నుండి ఒక కన్నీటి బొట్టు కింద రాలి పడుతుంది. అలా ఎంతసేపు నిల్చుందో తనకే తెలీదు. అక్కడే నిల్చుని చూస్తున్న తను కొద్దిసేపటికి వచ్చి బెడ్ పైన పడుకున్న అరుణ్ని చూసి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. తెల్లవారుగానే ఇద్దరూ లేచి రెడీ అయ్యి కిందికి వస్తారు. కిందికి వచ్చి టిఫిన్ చేసి ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. అరుణ్ ఇక ఆఫీస్కి వెళ్ళేసరికి అతని ముందు జయరాం గారు తన వెయిట్ చేస్తున్నారని అతని పిఏ వచ్చి చెప్తాడు. సరే అని అరుణ్ తన ఛాంబర్కి వెళ్ళి జయరావు గారిని గుడ్ మార్నింగ్ అని విష్ చేసి కూర్చుంటాడు. జయరావు గారు కూడా అరుణ్ని విష్ చేసి సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు అని అపాలజీ చెప్తాడు. అలాంటిది ఏమీ లేదు అరుణ్, ఇట్స్ ఓకే అని అతను వచ్చిన విషయం చెప్పి వెళ్తాడు. అతను వెళ్ళాక అరుణ్కి కాస్త తలనొప్పిగా అనిపించింది. కాఫీ తాగుతాడు. అంతలోనే ఆనందరావు గారు ఆఫీస్కి వచ్చి నేరుగా అరుణ్ రూమ్కి వస్తాడు. ఆనందరావు గారు వచ్చి అతను జయరావు కదా, ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని కంగారుగా అడుగుతాడు. అది డాడీ ఒక ప్రాజెక్ట్ గురించి వచ్చారు అని చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ ఇది వరకు అతని ఆఫీస్లో పనిచేసే సాగర్ చూసుకున్నాడంట కదా, దానిని మన కంపెనీ తరపున హ్యాండిల్ చేయగలరా అని అడగడానికి వచ్చారు డాడీ అని చెప్పి అక్కడే చైర్లో కూర్చున్నాడు. ఆనందరావు గారు కూడా ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అరుణ్ ఏదో ఆలోచిస్తూ ఉండగా అతని పిఏ వచ్చి సార్ ఇంతకు ముందు వచ్చిన జయరాం గారు ఈ ఫైల్ మీకు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. మీకేమైనా డౌట్స్ ఉంటే అతని ఆఫీస్ నుండి శేఖర్ అనే పర్సన్ని పంపుతానన్నారు. దానికి అరుణ్ సరే అని మాత్రమే అన్నారు. ఇక్కడ అమృత శృతి ఇంకా వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. అప్పుడే అమృతకి సాగర్ గురించిన ఇక ఆలోచన వస్తుంది. శృతి సాగర్ ఇది వరకు వర్క్ చేసిన ఆఫీస్కి వెళ్ళి అతని గురించి అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదే అని అంటుంది. కానీ అక్కడే అతని ఫ్రెండ్ శేఖర్ కూడా వర్క్ చేస్తుండే, సాగర్ గురించి ఏమైనా తెలిస్తే మనకు చెప్తాడు కదే అని శృతి అనగానే అమృత డల్ అవుతుంది. అమృత లేచి లేదే ఒకసారి అతని చైర్మన్ని కలిసి అడిగితే బాగుంటుందని చెప్పి తను ఒక్కతే సాగర్ ఇది వరకు పనిచేసే ఆఫీస్కి బయలుదేరుతుంది. శృతి కూడా అమృత వెనకాలే వెళ్తూ అమ్మో ఆగవే నేను కూడా నీతో వస్తాను అన్నా కూడా వినకుండా వెళ్ళిపోతుంది. అమృత నేరుగా వెళ్ళి అక్కడ నేను మీ చైర్మన్ సార్ని కలవాలి అని చెప్తుంది. అక్కడ పనిచేసే అతను ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి సార్ని అడిగి వస్తాను, మీ పేరు చెప్పండి అని అడిగి వెళ్తాడు. కాసేపటికి శేఖర్ అక్కడికి వచ్చి హాయ్ అమృత నువ్వు ఇక్కడేంటి అని అడుగుతాడు. హాయ్ శేఖర్, సాగర్ గురించి నేను మీ చైర్మన్ గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది. కాదు అమృత, నాకు తెలిసి ఆయన కూడా వాడి గురించి తెలిసి ఉండదు, తెలిస్తే వాడు చేసిన ప్రాజెక్ట్ని వేరే కంపెనీ వాళ్ళకిచ్చి ఎందుకు కంప్లీట్ చేయమంటారు అని అంటాడు. అప్పుడే శేఖర్ అమృతతో అమృత అసలు వాడు ఇండియా కూడా రాలేదు నాకు తెలిసి, ఎందుకంటే మనకు చెప్పకుండా రాడు కదా అని చెప్పేసరికి అమృతకి ఏమీ అర్థం కాదు. సరే అమృత నేను వెళ్తాను, నాకు వర్క్ ఉంది అని శేఖర్ వెళ్తాడు. శేఖర్ వెళ్ళిన కాసేపటికి ఆఫీస్ అతను వచ్చి మేడం సార్ మిమ్మల్ని రేపు రమ్మన్నారు, సార్కి ఏదో వర్క్ ఉందని చెప్పమన్నారు అని చెప్పగానే అమృత నిరుత్సాహపడి అక్కడి నుండి వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. అమృత వాళ్ళ ఆఫీస్కి వచ్చాక శృతి వచ్చి ఏంటి అమ్ము నేను వస్తానన్నా కూడా వినకుండా వెళ్ళిపోయావేంటే అని అడుగుతుంది. సరే గాని సాగర్ గురించి ఏమైనా తెలిసిందా అని శృతి అడిగేసరికి అమృత లేదే, ఆయనకు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని నన్ను రేపే రమ్మని చెప్పారు అని చెప్పి తనకు అక్కడ శేఖర్ కనిపించిన విషయం చెప్తుంది. సరే అమ్ము, ఇక ఆ విషయం రేపు చూసుకుందాం, కానీ ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంది, దాని వర్క్ కొంచెం ఉంది, నువ్వు చూడు అని చెప్పి శృతి వేరే వర్క్లో బిజీ అవుతుంది. ఇక్కడ అరుణ్ జయరావు గారికి కాల్ చేసి నేను మీ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను, నాకు ఇందులోని కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ ఆఫీస్ నుండి ఎవరినైనా పంపండి అని అడుగుతాడు. దానికి జయరావు గారు శేఖర్కి కూడా దాని గురించి తెలుసు కాబట్టి అతన్నే పంపాలి అని ముందే అనుకున్నాడు కనుక మా ఆఫీస్ వర్క్ చేసే శేఖర్ని పంపిస్తానని చెప్తాడు. సరే కానీ జయరావు గారు ఈవినింగ్ పంపండి అతన్ని అని చెప్తాడు.
ఓకే అరుణ్ అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే జయరావు గారు శేఖర్ని పిలిచి నువ్వు ఈవినింగ్ అరుణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసి రా అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి వెళ్తాడు. అరుణ్ కూడా శేఖర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ అమృత ఈవెంట్ వర్క్ అంతా చూసుకుని శృతితో ఓకే ఈ వర్క్ అయిందే అని చెప్పగానే ఓకే అమ్ము, కానీ ఈవినింగ్ ఈవెంట్కి తప్పకుండా రావాలి తెలుసు కదా అని చెప్తుంది. దానికి అమృత ఓకే శృతి, నేను ఇంటికి వెళ్ళి మా అత్తయ్యకి చెప్పి డైరెక్ట్గా ఈవెంట్ జరిగే చోటుకి వస్తానని చెప్పి అమృత వెళ్ళిపోతుంది. అమృత అలా ఇంటికి వెళ్ళి తన అత్తగారితో నేను ఈవెంట్ కోసమని వెళ్తున్నానని చెప్పి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పి అమృత బయలుదేరి వెళ్ళిపోతుంది. అరుణ్ కూడా తన ఆఫీస్ వర్క్లో బిజీ అవుతాడు. అప్పుడే శేఖర్ అక్కడికి వచ్చి అరుణ్తో ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేయాలని మా సార్తో చెప్పడం అని చెప్పి లోపలికి వచ్చాడు. అరుణ్ కూడా శేఖర్ని కూర్చోమని చెప్పి ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి అరుణ్ తన పని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే శేఖర్కి అక్కడ ఒక చోట దృష్టి పడి అటువైపే చూస్తూ అరుణ్ ముందుకు వచ్చి అతని కాలర్ పట్టుకుని సీరియస్గా అడుగుతాడు. అసలు శేఖర్ ఏం చూశాడు? వెంటనే అరుణ్ కూడా పైకి లేచి శేఖర్ ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని తన కాలర్ విడిపించుకుంటూ అడుగుతాడు. వెంటనే శేఖర్ కోపంగా అతను చూసిన పాస్పోర్ట్ తీసుకుని వచ్చి అరుణ్ ముందు వేసి సాగర్ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు. దానికి అరుణ్ శేఖర్ వదులు, నీకు సాగర్ గురించి నేను చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు. శేఖర్ అసహనంగానే అరుణ్కి సరే అని చెప్పాడు. అరుణ్ వెంటనే శేఖర్ని తీసుకుని ఒక చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ శేఖర్ చెప్పండి అరుణ్ గారు, అసలు సాగర్ గురించి మీకేం తెలుసు, వాడి పాస్పోర్ట్ మీ దగ్గర ఎందుకుంది అని సీరియస్గా అడుగుతాడు. దాంతో అరుణ్ వెంటనే తన షోల్డర్ పైన ఉన్న పుట్టుమచ్చ చూపిస్తాడు. వెంటనే శేఖర్ ఇది మా సాగర్కి కూడా ఇలాగే ఉంటుంది, కానీ మీకు ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా అరుణ్ వెంటనే శేఖర్ని హత్తుకుంటూ రే శేఖర్ అని పిలిచి అలాగే ఉంటాడు. అంటే నువ్వు సాగరా, కానీ ఇలా ఎలాగా, నిన్ను నేను ఎలా నమ్మను అంటుండగా అరుణ్కి సాగర్కి మధ్య ఉన్న పరిచయం మొత్తం చెప్తాడు శేఖర్కి. శేఖర్ రే సాగర్ని హత్తుకొని నీ కోసం మేము చాలా వెతికాంరా, నేను కాదు అమృత కూడా నీ కోసం 6 నెలలు వెతికిందిరా, నీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయేసరికి వాళ్ళ నాన్నగారు బలవంతం మీద ఎవరినో పెళ్లి చేసుకుందిరా అని చెప్తాడు. వెంటనే అరుణ్ శేఖర్ని వదిలి తను పెళ్లి చేసుకుంది నన్నేరా అని అనగానే శేఖర్ హ్యాపీ ఫీల్ అయ్యి కానీ ఎలారా, అసలు నువ్వు అరుణ్గా మారడం ఏంటి అని అరుణ్ చాలా ప్రశ్నలు వేస్తాడు. దానికి అరుణ్ నవ్వుతాడు. అప్పుడే అతనికి వాళ్ళ అమ్మ లక్ష్మి గారి నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అరుణ్ ఏంటి చెప్పమ్మా అని అడుగుతాడు. దానికి అరుణ్ అమృతకి ఏదో వర్క్ ఉందని నైట్ రావడం కూడా లేట్ అవుతుందని చెప్పిందిరా అని చెప్తారు. సరే అమ్మా, నేను కూడా రావడానికి లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో అమ్మా అని ఎంతో ప్రేమగా చెప్పి కాల్ కట్ చేసి శేఖర్ని చూసి నవ్వుతాడు. వెంటనే శేఖర్ ఆత్రం ఆపుకోలేక రే చెప్పరా, అసలు నువ్వు ఇక అరుణ్ లాగా మారావు ఎందుకు అని అడుగుతాడు. మనం మన రూమ్కి వెళ్ళి ఎప్పటిలాగే కాస్త మందు తాగుతూ మాట్లాడుకుందాం అని ఇద్దరు శేఖర్ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఇద్దరు కూర్చొని మందు తాగుతూ సాగర్ అరుణ్గా ఎందుకు మారాడో చెప్పడం మొదలు పెడతాడు. రే శేఖర్, నేను ఆస్ట్రేలియా నుండి మీకు ఎవరికీ చెప్పకుండా మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అక్కడి నుండి వచ్చాను. వచ్చిన వెంటనే మీకు చెప్దామని ఫోన్ చేద్దామని అనుకున్నాను. అప్పుడే మన చైర్మన్ గారు ఫోన్ చేసి ఒక ప్రాజెక్టు గురించి నన్ను బెంగళూరు వెళ్ళమన్నాడు. సరే అని నేను కూడా బెంగళూరు వెళ్ళాను. అక్కడి నుండి వచ్చాక మీకు చెప్దామని అనుకున్నాను, కానీ నాకు అక్కడ ఆస్ట్రేలియాలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడని చెప్పాను కదా, అతనే అరుణ్ రా. నేను అనుకోకుండా అక్కడ అరుణ్ని కలిశాను రా. అది నేను ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చి ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. అప్పుడే నాకు అరుణ్ కనపడి హే సాగర్ అని పలకరించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. నేను తర్వాత వస్తానన్నా కూడా అతను వినలేదు. దానితో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాకు అరుణ్ తన పేరెంట్స్ని పరిచయం చేశాడు. వాళ్ళు కూడా నన్ను చాలా అభిమానంగా పలకరించారా. దాంతో నాకు వాళ్ళని చూడగానే ఏదో ఆత్మీయత కనబడింది. అప్పుడే లక్ష్మి గారు భోజనానికి ఏర్పాట్లు చేయమని కిచెన్లోకి వెళ్ళి జయమ్మకి చెప్పి ఆమె కూడా వంట చేస్తుంది. కాసేపు ఆనందరావు గారు కూడా నాతో మాట్లాడారు. కాసేపటికి సాగర్తో అరుణ్ నిన్ననే హైదరాబాద్ వచ్చానన్నావు, అప్పుడే బెంగళూరు ఎందుకు వచ్చావు బాస్ అని అడుగుతాడు. దాంతో సాగర్ వచ్చిన వెంటనే మా చైర్మన్ జయరామ్ గారు నన్ను ఇక్కడికి పంపారు అరుణ్, అందుకే రావాల్సి వచ్చిందని చెప్తాడు. దానికి అరుణ్ సరే సాగర్, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు. దానికి సాగర్ యా ఇట్స్ కంప్లీటెడ్, ఇక వెళ్తాను అరుణ్, నేను అసలు ఇండియా వచ్చిన విషయం ఎవరికీ చెప్పనే లేదు, వెంటనే వెళ్ళాలి అని అంటాడు.
దానికి అరుణే ముందుగా, అయితే బాస్ కొద్ది రోజులు ఇక్కడే ఉండు, మనమిద్దరం కలిసి కొన్ని రోజులు ఉందాం, నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఆస్ట్రేలియాలో కూడా కొద్ది రోజులే కలిసి ఉన్నాం, ఎలాగో నువ్వు వచ్చిన విషయం ఎవరికీ చెప్పలేదన్నావు కదా, కాఫీ కొన్ని రోజులు ఉండి వెళ్దు కానీ ఏమంటావు సాగర్ అని ఎంతో అభిమానంగా అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి గారు ఇంకా ఆనందరావు గారు కూడా, సాగర్ కొద్ది రోజులు మా దగ్గర ఉండు, నీ గురించి మా అరుణ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, మాకు కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఇంకో అబ్బాయి ఉంటే నీలాగే ఉంటాడేమో బాబు అని లక్ష్మి గారు అనగానే సాగర్ ఏమీ మాట్లాడలే, అర్థం కాలేదు. అంతేకాకుండా చిన్నప్పటి నుండి అమ్మా నాన్నల ప్రేమ లేకుండా పెరగడం, అనాథలాగా పెరగడం వల్ల వారి ప్రేమను చూసి అతను ఏమీ మాట్లాడలేకపోతాడు. కాసేపటికి అరుణ్, సాగర్ చెప్పు, ఇక్కడే ఉండు అని అనగానే సాగర్ అరుణ్ పేరెంట్స్తో తప్పకుండా ఉంటానమ్మా అని అనగానే లక్ష్మి గారు అలాగే చూస్తూ ఉంటారు. దానికి సాగర్, సారీ అండి ఏదో ఫ్లోలో వచ్చింది అని అనగానే, నువ్వు అమ్మానే పిలువు బాబు అని సాగర్ని అంటుంది. అలా వాళ్ళందరూ మాట్లాడుకోగానే జయమ్మ వచ్చి, అమ్మ భోజనం రెడీ అయింది అనగానే సాగర్కి రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మని అరుణ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తారు. అప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేశాక సాగర్ అతని చైర్మన్ గారికి కాల్ చేసి అతనికి లీవ్ కావాలని చెప్పి, అతను వచ్చిన విషయం కూడా ఎవరికీ చెప్పకండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసి వచ్చాక సాగర్ అరుణ్తో ఇంకా అతని పేరెంట్స్ లక్ష్మి గారు ఆనందరావు గారితో మాట్లాడి కాసేపటికి అందరూ నిద్రపోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. సాగర్ ఇంకా అరుణ్ కూడా అరుణ్ రూమ్లోనే పడుకుంటారు. అప్పుడే వాళ్ళు మార్నింగ్ ఒక చోటుకి వెళ్ళాలి అని అనుకుంటారు. మార్నింగ్ లేవగానే అరుణ్ ఇంకా సాగర్ ఫ్రెష్ అయి కిందికి వచ్చి లక్ష్మి గారిని విష్ చేస్తారు. వెంటనే లక్ష్మి గారు వారితో గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంటారు. ఇద్దరు అని చెప్పి ఇద్దరిని టిఫిన్ చేయమని కూర్చోమన్నారు. వారు ఇద్దరు కూర్చున్నాక ఇద్దరికి టిఫిన్ వడ్డించింది. వాళ్ళు టిఫిన్ చేయడం ప్రారంభిస్తారు. టిఫిన్ తింటూ అరుణ్, అమ్మ డాడీ ఎక్కడ అని అడుగుతాడు. అరుణ్, ఆయన ఏదో వర్క్ ఉందని మార్నింగ్ త్వరగా బయటికి వెళ్ళారని చెప్పి ఆమె కూడా టిఫిన్ చేస్తారు. అరుణ్ సాగర్ కూడా టిఫిన్ చేయడం పూర్తి అయ్యాక లేచి హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు కూడా బయటికి వెళ్తున్నామని చెప్పి లక్ష్మి గారితో వెళ్తారు. వారు వెళ్ళాక ఇక లక్ష్మి గారు ఒక్కరే ఇంట్లో ఉంటారు. ఆమె కూడా కాసేపు అక్కడ సోఫాలో కూర్చుని జయమ్మతో ఏదో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారు. ఇటు బయటికి వచ్చిన అరుణ్ ఇంకా సాగర్ కాసేపు అరుణ్ వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన ఒక సైట్ చూడడానికి వస్తారు. అక్కడే అరుణ్ సాగర్ ఇద్దరు కూడా ఆ సైట్ దగ్గరే కొంచెం వర్క్ ఉంటే చూస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరు చాలాసేపు ఉండి అక్కడ పనిని జాగ్రత్తగా చేయిస్తున్నారు. అలా వాళ్ళిద్దరూ ఆ సైట్ నుండి బయటికి వస్తారు. బయటికి వచ్చాక అరుణ్ సాగర్తో, బాస్ మాకు ఒక ప్లాన్ ఉంది, అది కూడా ఒక 5 స్టార్ హోటల్ కట్టాలని, నువ్వు ఏమంటావు అని సాగర్ని అరుణ్ అడుగుతాడు. అరుణ్ అలా అనగానే సాగర్, గుడ్ ఐడియా అరుణ్, కానీ దానికి ప్లీజ్ ఓకే చేసావా అసలు అని అడుగుతాడు. దానికి అరుణ్, నో బాస్, నువ్వు వచ్చాక చూద్దామని అనుకున్నాను, కానీ త్వరగా ఇక్కడికి వస్తావని అనుకోలేదు కదా, అందుకే ఇంకా చూడలేదు అని చెప్పగానే, నేనెందుకు అరుణ్, నువ్వే మంచి ప్లేస్ చూడొచ్చు కదా అని అంటాడు. చూడొచ్చు, కానీ నీ సెలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది సాగర్ అని చెప్తాడు. అంతలోనే అరుణ్, బాస్ నువ్వు ఆస్ట్రేలియాలో నువ్వు చేసిన వర్క్ ఒకసారి నాకు చూపించావు గుర్తుందా అనగానే సాగర్ అతను చేసిన ఒక ప్రాజెక్ట్ అరుణ్కి అతనే స్వయంగా చూపించడం గుర్తుకు వచ్చింది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇక్కడికి వచ్చాక అండర్లో ఒక 5 స్టార్ హోటల్ బిజినెస్ చేయాలని అరుణ్ సాగర్కి చెప్తాడు. సాగర్, ఓకే అరుణ్, తప్పకుండా చూద్దాం అని అరుణ్తో చెప్తాడు. అలా సాగర్ ఇంకా అరుణ్ ఇద్దరు కలిసి కారులో కూర్చుని కాసేపు అయ్యాక ఒక చోట ఆగుతారు. అది ఒక 5 స్టార్ హోటల్. అందులో వెళ్ళగానే అరుణ్ సాగర్తో, బాస్ మనమిద్దరం ఇక్కడే లంచ్ చేసి వెళ్దాం అని చెప్తాడు. వాళ్ళిద్దరూ లంచ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన వాళ్లకు లక్ష్మి గారు ఎదురు వచ్చి, ఇప్పుడే వచ్చారా రండి అని చెప్పి ఇద్దరిని ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. ఇద్దరు కూడా ఫ్రెష్ అయి వచ్చాక వాళ్ళకి కాఫీ ఇవ్వమని జయమ్మకి చెప్పి ఆమె కూడా వాళ్ళతో కూర్చుంటుంది. అలా ఆ ముగ్గురు కలిసి కాసేపు కబుర్లు చెప్తూ గడిపేస్తారు. కాసేపటికి ఆనందరావు గారు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళతో జాయిన్ అవుతాడు. సాగర్ అలా వాళ్ళతో ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి అతనికి ఇటువంటి సంతోషాలు లేవు కదా. అలా తెలియకుండానే సాగర్కి తెలియకుండానే వాళ్ళ కళ్ళనెంబడి నీళ్లు వస్తూ ఉంటాయి. అది చూసిన లక్ష్మి గారు, ఆనందరావు గారు, సాగర్, అయ్యో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఎంతో ప్రేమగా అడుగుతారు. ఏం లేదమ్మా, నాకు మిమ్మల్ని చూస్తే నాకు అమ్మ నాన్న ఉంటే ఇలాగే ఉంటుందేమో కదా అని అనిపించి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయమ్మా అంటాడు. వెంటనే లక్ష్మి గారు, చూడు సాగర్, మాకు అరుణ్ ఎంతో, నువ్వు కూడా అంతే, మేము నిన్ను పరాయి వాళ్ళ చూడట్లేదు బాబు అని ఆమె చెప్పగానే సాగర్ అలా చాలా సంతోషిస్తాడు.
అలా వాళ్ళు అందరూ కూడా రాత్రి భోజనాలు చేసి పడుకుంటారు. పడుకునే ముందు సాగర్ అరుణ్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ అరుణ్, నేను ఎప్పుడు కూడా ఇలా అందరితో కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చుంటానని అనుకోనేలేదు. అమ్మ చూపించే ఆప్యాయతకి అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. రియల్లీ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇద్దరు కూడా పడుకుంటారు. అలా పడుకున్న తర్వాత సాగర్కి అమృతకి కాల్ చేయడం మర్చిపోయానని, రేపు ఒకసారి అమ్మకి కాల్ చేసి నేను ఇక్కడ ఉన్న విషయం చెప్పాలి, లేకపోతే చాలా కంగారు పడుతుందని అనుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడే నిద్రపోదామని వచ్చిన ఆనందరావు గారికి అతని ఫ్రెండ్ చలపతి గారి నుండి కాల్ వస్తుంది. అతను ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తి, చెప్పరా చలపతి, ఎలా ఉన్నావు అని అడుగుతారు. దానికి చలపతి గారు, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా అని అడుగుతాడు. ఆనందరావు గారు కూడా బాగున్నానని సమాధానం ఇస్తారు. అలా వాళ్ళిద్దరూ వారి క్షేమ సమాచారాలు అయ్యాక బిజినెస్ గురించి మాట్లాడుకొని అరుణ్కి అమృతకి పెళ్లి విషయం గురించి చలపతి గారు అడగగానే, నేను రేపు ఒకసారి అరుణ్ని అడిగి చెప్తాన్రా అని చెప్పి ఇంకాసేపు ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేశాక ఆనందరావు గారు లక్ష్మితో, లక్ష్మి, మన అరుణ్ని రేపు వాడు పెళ్లి విషయం అడగాలి అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు, ఇప్పుడే చలపతి ఫోన్ చేశాడు అని చెప్పగానే, అవునండి, రేపు అరుణ్ని అడుగుదాం అని అనుకుని వాళ్ళిద్దరు కూడా పడుకుంటారు. కానీ ఇక్కడ అమృతకి మాత్రం సాగర్ 2 రోజులుగా ఫోన్ చేయలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంది. సాగర్ గురించిన ఆలోచనలు, ఇంకా అతను ఎందుకు కాల్ చేయలేదని టెన్షన్ అమృతకి ఉన్నాయి. సరే, రేపు ఒకసారి సాగర్ ఫ్రెండ్ శేఖర్ని అడుగుదాం అని అనుకుని అమృత పడుకుంటుంది. అక్కడ అరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్న సాగర్ పొద్దున్నే లేచి స్నానం చేసి కిందికి వచ్చేసరికి అక్కడ ఆనందరావు గారు కూర్చుని ఉంటారు. సాగర్ ఆయన్ని గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేసి ఆయన పక్కన కూర్చుంటాడు. అప్పుడే పూజ గదిలో నుండి బయటికి వచ్చిన లక్ష్మి గారు సాగర్కి ఆనందరావు గారికి హారతి తీసుకోమని హారతి ఇస్తారు. వాళ్ళిద్దరూ హారతి తీసుకున్నాక లక్ష్మి గారు, బాబు సాగర్, అరుణ్ ఇంకా లేవలేదా అని అడుగుతారు. లేదమ్మా, అరుణ్ ఇంకా పడుకొని ఉన్నాడు, అది నా ఫోన్ పాడైపోయింది, నైట్ చూసుకోలేదు, ఇప్పుడే చూశాను, వెంటనే వెళ్ళి రిపేర్ చేయించుకోవాలని నేను మాత్రమే త్వరగా లేచాను అమ్మా అని చెప్పి బయటికి వెళ్తుండగా లక్ష్మి గారు, సాగర్ చేసి వెళ్ళు అని చెప్తుంది. సాగర్ కూడా టిఫిన్ చేసి బయటికి వెళ్తాడు. అరుణ్ లేచాక, నేను మొబైల్ రిపేర్ చేయించడానికి వెళ్ళానని చెప్పమ్మా అని చెప్తాడు. సరే బాబు అని ప్రేమగా సాగర్కి చెప్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.